బల్మూర్ వెంకట్ ఇదే లైబ్రరీకి వచ్చి అరే నా 60,000 నాకు ఇచ్చారా బాపు, నీకోసం నేను గెలిపించుకోసం 60,000 పాల ప్యాకెలు దర్జాలని నా జేబులో మా ఇంటికి రానిస్తలేడు, నీకోసం ఖర్చు చేసిన డబ్బులు నాకు ఏమని. అరే బాబు నీకు సిగ్గు ఉందా, కనీసం సిగ్గు ఉందా? ఏం లేకపోతే పోతే పోనీ ఆటైనా ఉంచు. మరి ఏంటి దొంగల హామీ ఎన్ని రోజులు ఇస్తావు? నోటిఫికేషన్ అంటూ చదువుకో అంటున్నావు. నేనే కొత్త ఇన్స్టిట్యూట్ పెడతా, మీరు కావాలంటే చదువుకోండి, పిల్లల చదివిద్దాం, నేను ఇన్స్టిట్యూట్ పెడతా అంటువి. మరి ఎటు పోవాలి, ఏం చదువుకోవాలి? నువ్వు నోటిఫికేషన్ లేవు, మాటల హామీ, అబద్ధాల హామీ, ప్రతిదీ నువ్వే, అన్నీ నువ్వే చెప్తావు. మరి ఎన్ని రోజులు చెప్తావు? పోనీ ఆట నుంచి మాట ప్రొఫెసర్ కోదండరా, నువ్వు చదువుకున్నావు కదా, పెద్ద వ్యక్తి కదా, గౌరవం అయితే ఉంది కదా, మరి ఎటు పోతుంది? ఇదే త్యాగర గాన సభలో నాతో మాట్లాడిపించినావు కదా, నా పక్కన కూర్చున్నావు కదా, మరి ఆ రోజు ఎత్తిపోతుంది? నువ్వు ఏం మాట్లాడినావు, ఏం చేసినావు, అది పక్కన పో. కానీ సీఎం రేవంత్ రెడ్డి నువ్వు దేనికోసం వచ్చినావు, ఏ మాట చెప్పి వచ్చినావు, ఏ హామీలు ఇచ్చి వచ్చినావు? మరి హామీలు ఎటుపోతున్నాయి? మరి నువ్వు ఏం చేయాలనుకునే తెలంగాణ సమాజానికి?